వెల్కమ్ టు మెగా 9 టీవీ. 40 డిగ్రీల టెంపరేచర్ దాటితేనే మనం ఏసీలు కూలర్ల ముందు నుంచి కదలం. అలాంటిది ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ మండుతున్న ఎండలో నీడ కూడా లేని భయంకరమైన ఎడారిలో ఒక పాత బైక్ మీద వందల లీటర్ల పెట్రోల్ను ప్లాస్టిక్ క్యాన్లలో కట్టుకుని ప్రయాణించడం అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఒక చిన్న నిప్పురవ్వ తగిలినా, బైక్ టైర్ స్కిడ్ అయినా, కింద పడినా క్షణాల్లో సజీవ దహనం ఖాయం. అయినా సరే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో వేలాది మంది యువకులు రోజు ఈ డెత్ రైడ్ చేస్తున్నారు. ఇరాన్ సరిహద్దుల గుండా పాకిస్తాన్లోకి అక్రమంగా పెట్రోల్, డీజిల్ ను స్మగ్లింగ్ చేస్తూ కదిలే బాంబుల్లా మారుతున్నారు. అసలు ప్రాణాలకు తెగించి ఈ కుర్రాలు ఎందుకు ఈ పని చేస్తున్నారు? బలూచిస్తాన్ ఎడారిలో రోజు జరుగుతున్న ఈ మృత్యు క్రీడ వెనుక ఉన్న అసలు కారకులు ఎవరు? ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ ఎలా పనిచేస్తోంది? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎంత తెలుసుకుందాం పదండి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. చమురు సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ఒడిదుడుకులు అనేక దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే ఈ పరిస్థితులను కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సరిహద్దు దేశాలైన ఇరాన్, పాకిస్తాన్ల మధ్య ఇప్పుడు అక్రమ చమురు రవాణా అంటే ఆయిల్ స్మగ్లింగ్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ అక్రమ వ్యాపారం ద్వారా రోజుకు 1,00,000 లీటర్ల చమురు సరిహద్దులు దాటుతోంది. పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో ఇరాన్ నుంచి చౌకగా లభించే పెట్రోల్, డీజిల్ కోసం డిమాండ్ భారీగా పెరిగింది. ఈ అక్రమ చమురు రవాణా కేవలం ఆర్థిక కోణాన్నే కాకుండా సామాజిక, రాజకీయ రంగాలలో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. లక్షల మంది నిరుద్యోగ యువకులు, మాజీ రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ప్రమాదకరమైన క్రీడలో పాలు పంచుకుంటున్నారు. పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటర్కు దాదాపు 373 పాకిస్తానీ రూపాయలుగా ఉంది. అలాగే హైస్పీడ్ డీజిల్ ధర లీటర్కు 378 పాకిస్తానీ రూపాయలుగా ఉంది. ఇది చాలా ఎక్కువ. మరి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జూన్ 18 నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు $79.26 అమెరికన్ డాలర్లు, అలాగే జూన్ 19 నాటికి WTI క్రూడ్ ధర బ్యారెల్ కు $76.48 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇరాన్ నుంచి రోజుకు కనీసం 6 మిలియన్ లీటర్ల ఇంధనం అక్రమంగా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తోంది. అయితే 2024లో పాకిస్తాన్ అధికారులు చేపట్టిన క్రాక్ డౌన్ కు ముందు ఈ సంఖ్య రోజుకు 15 నుంచి 16 మిలియన్ లీటర్లుగా ఉండేదని తెలుస్తుంది. కానీ ఇటీవల నివేదికల ప్రకారం ఈ స్మగ్లింగ్ మళ్లీ పెరుగుతుంది. ఇది ఇప్పుడు వారానికి 5 రోజుల నుండి 7 రోజులకు విస్తరించిందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ అక్రమ నెట్వర్క్ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. ఈ మాఫియా వెనుక ఎవరున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 2024 మే నెలలో లీక్ అయిన పాకిస్తానీ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఇరాన్ ఏటా $1 బిలియన్ పైగా విలువైన ఇంధనాన్ని పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా చేస్తుంది. ఇది పాకిస్తాన్ వార్షిక ఇంధన వినియోగంలో దాదాపు 14% ఉంది. ఈ అక్రమ రవాణా ప్రభావం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది. అధికారిక చమురు సంస్థల అమ్మకాలు గత 27 ఏళ్లలో లేనంత కష్టానికి పడిపోయాయి. దీంతో పాక్ ప్రభుత్వ ఖజానాపై నెలకు దాదాపు $50 మిలియన్ అదనపు భారం పడుతుంది. అంటే సుమారు 400 కోట్లకు పైగా భారత రూపాయలు కోల్పోతుంది. ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో కేంద్రీకృతమై ఉన్నాయి. నిరుద్యోగం, నిరంతర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో దాదాపు 2.4 మిలియన్ల మంది యువకులు, మాజీ రైతులు ఈ అక్రమ వ్యాపారంలో పాలు పంచుకుంటున్నారు. వారికి వేరే మార్గం లేక తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ప్రమాదకరమైన అక్రమ రవాణా బాట పట్టారు. పాత మోటార్ సైకిళ్లపై వందలాది లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లను, అంటే దాదాపు 270 కేజీలకు పైగా బరువును లోడ్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. 50 డిగ్రీల భానుడి బగబగలు, సరిహద్దులో సాయుధ తిరుగుబాటుదారుల ముఠాల నిఘా నీడలోనే సుమారు 400 కిలోమీటర్ల మేర ఎడారి దారుల్లో ఈ స్మగ్లింగ్ సాగుతుంది. ఒక ట్రిప్పుకు కేవలం 1000 పాకిస్తానీ రూపాయలు లాభం కోసం ఈ స్మగ్లింగ్ కొనసాగుతుంది. ఈ చిన్న మొత్తం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇది నిజంగా విషాదకరం. అయితే ఇరాన్ కు కూడా ఈ స్మగ్లింగ్ ఒక వరంగా మారింది. అమెరికా ఆంక్షలు, నావికాదళ దిగ్బంధన కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వారి నిల్వ సౌకర్యాలు నిండిపోయాయి. ఈ పరిస్థితిలో అక్రమంగానైనా చమురును విక్రయించడం ఇరాన్ కు ఆర్థికంగా సహాయపడుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి అనేక చర్యలు చేపట్టింది. పాకిస్తాన్
అధికారులు గత సంవత్సరంలో సుమారు 1.3 బిలియన్ పాకిస్తానీ రూపాయల విలువైన ఇంధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు సరిహద్దులో క్రాక్ డౌన్ ప్రారంభించారు. స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి భారీ ఎత్తున రక్షణ కంచె నిర్మాణ పనులను ముమ్మరం చేశారు. అయితే ఈ జరిమానాలు, వాహనాల సీజ్, జైలు శిక్షల ప్రమాదం ఉన్నప్పటికీ ప్రజలు ఇతర ఆప్షన్స్ లేకపోవడంతో స్మగ్లింగ్ వైపే అడుగులు వేస్తున్నారు. ఇక ఈ అక్రమ చమురు రవాణా వెనుక ఇరాన్ అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉండటంతో పాకిస్తాన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది. ఈ స్మగ్లింగ్ కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది సరిహద్దు భద్రతకు, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలకు కూడా తీవ్రమైన సవాలు విసురుతోంది. సరిహద్దుల్లో సాయుధ తిరుగుబాటుదారులు, స్మగ్లర్ల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇది శాంతి భద్రతల సమస్యలను మరింత జటిలం చేస్తుంది. స్థానిక సమాజాలపై కూడా దీని ప్రభావం ఉంది. చాలా మంది యువకులు విద్యను విడిచిపెట్టి ఈ ప్రమాదకరమైన పనిలోకి దిగుతున్నారు. వారికి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది? కేవలం క్రాక్ డౌన్లు, కంచెలు సరిపోతాయా, లేదా స్థానికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి.